ನವೆಂಬರ್ 21-22ರಂದು ಜಿಲ್ಲಾ ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷದ ಸಮ್ಮೇಳನದ ಲಾಂಛನ ಬಿಡುಗಡೆ. ಕಾರ್ಪೊರೇಟ್ ಸಂಸ್ಥೆಗಳ ಪರವಾಗಿ ಕೇಂದ್ರದ ಬಿಜೆಪಿ ಹಾಗೂ ರಾಜ್ಯದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಗಳೆರಡೂ ಇದ್ದು ಸಾಮಾನ್ಯ ಜನರ ವಿರೋಧಿ ನೀತಿಗಳನ್ನು ಅನುಸರಿಸುತ್ತಿವೆ ಅಂತ ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷದ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂಪಿ ಮುನಿವೆಂಕಟಪ್ಪ ಆರೋಪಿಸಿದರು. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದ ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷದ ಸುಂದರಯ್ಯ ಭವನದಲ್ಲಿ ಬಾಗೇಪಲ್ಲಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನವೆಂಬರ್ 21-22 ಜಿಲ್ಲಾ ಸಮ್ಮೇಳನಕ್ಕೆ ಲಾಂಛನ ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಅವರು ಮಾತನಾಡಿದರು. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ಅಗತ್ಯ ವಸ್ತುಗಳ ಬೆಲೆ ಏರಿಕೆಗೊಳಿಸುತ್ತಾ ಇದೆ. ಬೆಲೆ ಏರಿಕೆಯಿಂದಾಗಿ ಜನರು ತತ್ತರಿಸುವಂತಾಗಿದೆ. ಆದರೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು ಈ ಬಗ್ಗೆ ಯಾವುದೇ ಚಿಂತೆ ಇಲ್ಲದಂತೆ ವರ್ತಿಸುತ್ತಾ ಇದೆ. ಇನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಭ್ರಷ್ಟಾಚಾರದ ಆರೋಪದಲ್ಲಿ ಜನರನ್ನ ಮರ್ತಿದ್ದಾರೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆಗೆ ಶಾಶ್ವತವಾದ ನೀರಾವರಿ ಯೋಜನೆಗಳು ಜಾರಿಯಾಗಬೇಕು. ಕೆಸಿ ವ್ಯಾಲಿಗೆ 3ನೇ ಹಂತದ ಶುದ್ಧೀಕರಣ, ಕೈಗಾರಿಕೆಗಳ ಸ್ಥಾಪನೆ ಸೇರಿದಂತೆ ಜಿಲ್ಲೆಯ ಸಮಗ್ರ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಕೈಗೊಂಡಿರುವ ನಿರ್ಣಯಗಳನ್ನು ಜಾರಿ ಮಾಡಬೇಕಾದ ಜವಾಬ್ದಾರಿ ನಮ್ಮ ಮೇಲಿದೆ. ಸಿಪಿಐಎಂ ಪಕ್ಷವನ್ನು ಬಲಪಡಿಸಿ ಜನಪರವಾದ ಹೋರಾಟಗಳನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಮಾಡಬೇಕಾಗಿದೆ ಎಂದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಡಾಕ್ಟರ್ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಅವಲಪ್ಪ, ಸಿದ್ದಗಂಗಪ್ಪ, ರಘುರಾಮರೆಡ್ಡಿ, ಅಶ್ವತ್ಥಪ್ಪ, ಜಿ ಕೃಷ್ಣಪ್ಪ, ಬೆಳ್ಳೂರು ನಾಗರಾಜು, ಚನ್ನರಾಯಪ್ಪ, ಓಬಳರಾಜು, ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ, ಮುಸ್ತಫಾ ಇನ್ನು ಕೆಲ ಪ್ರಮುಖರು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. ವರದಿ ಸುಬ್ಬು ಬಾಗೇಪಲ್ಲಿ, MNS ನ್ಯೂಸ್ ಕನ್ನಡ. రెండోది మనము సోషల్ మీడియా కూడా అంతే, దాన్ని కూడా నిర్వహించాలంటే ప్రచార సమితిలో భాగమవుతున్న అయినా అది కూడా సపరేట్గా మనం చేయాలి. ఇంకా ప్రచార సమితి ఉండేది ఏమంటే ప్రతి పంచాయతీ ప్రతి పల్లెలో కూడా జనాలను ఎల్లించేతాను కాబట్టి దాన్ని చేయాలంటే ఫస్ట్ పంచాయతీ లెవెల్ మీటింగ్లు చేయాలి. ఆ పంచాయతీ లెవెల్ మీటింగ్కి జనాలు సమీకరణ చేయాలి, పల్లె పల్లెకి తిరిగేది, వాళ్ళతో మాట్లాడించేది, దాన్ని సిద్ధిగా చేయాలి, ఫ్లెక్స్ వేసేది, బ్యానర్ వేసేది, పోస్టర్ వేసేది, దానికి కావాల్సిన ప్రతి వర్క్ను కూడా ఈ ప్రచార సమితిని నేతృత్వం తీసుకొని చేయాలి. దానికి కావాల్సినది ఎట్లా చేయాలని ప్లాన్ చేయాలి. మనం ప్లాన్ లేకుండా ఏదో ఒకటి అయిపోతుంది వెళ్ళిపోతే అయ్యలేదు. కాబట్టి దాన్ని చేయాలనేటువంటిది ఉండేటువంటి ఇంకా 18 బావటాలు, NCC తండా అవన్నీ కూడా ప్రయత్నం చేయాలనేది ఉంది. చాలా ఇంపార్టెంట్. మనం కూడా శిస్తుగా మనము సమ్మేళనం చేయాలి. మున్సిపాలిటీ ఎప్పుడు కూడా శిస్తుకి పేర్లు ఉండేటువంటి అట్లే మనం NCC కేడర్ దీన్ని రెడ్ బ్యాలెంట్ చేసి దీన్ని మార్క్స్ శ్రీవాస్ అయ్యేది అవన్నీ కూడా ప్రయత్నాలు చేయాలి. దాని కూడా ప్రచార కమిటీ భాగంగానే ఇది చేయాలి. స్వాగత సమితిగా ఏముంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కమిటీనే స్వాగత సమితి, బాగేపల్లి తాలూకు కమిటీనే స్వాగత సమితి. ఇప్పుడు ఆల్రెడీ పాంప్లెట్, బిల్ బుక్, అపీల్ లెటర్ రెడీ అయింది. నిన్న దానికే రెడీ చేసుకొని వచ్చినాము. బహుశా సాయంకాలానికి వెల్లూరు వాళ్ళు తెచ్చిస్తామని చెప్తున్నారు. అకస్మాత్ కాలాలంటే పొద్దున్నే కన్నా మనకు చేసుకొస్తుంది.